రేపు అనగా 24వ తేదీన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలతో కలిపి ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున మెగా పేటీఎం 4.0ని జరపాలని చెప్పి నిశ్చయించింది. దీంట్లో భాగంగా పేరెంట్స్ అందరినీ కూడా విద్యాలయాలకు పిలిచి వాళ్ళ యొక్క విద్యార్థులకి పురోగతి ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు అనే విషయాలతో టీచర్లతో మమేకమయ్యి టీచర్ల దగ్గర నుంచి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఈ మెగా పేటీఎంలో పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మండల విద్యాశాఖ అధికారులుగా మేము కోరుతున్నాము. ప్రతి పాఠశాలలో విద్యార్థుల యొక్క పురోగతిని తెలుసుకోవడానికి కానీ, లేదా వాళ్ళు ఏ విధంగా స్కూల్కి హాజరవుతున్నారు, స్కూల్కి హాజరైన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మార్కులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి లీప్ యాప్ అనేటువంటిది పేరెంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు తమ విద్యార్థులు, తమ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, తర్వాత స్కూల్లో ఎటువంటి హోంవర్క్ ఇస్తున్నారు, రాబోయేటువంటి రోజులు ఇవన్నీ కూడా లీప్ యాప్లోనే వస్తాయి. ముఖ్యంగా తల్లికి వందనం నిన్నటి నుంచి జమ చేయడం మొదలైంది. ఈ తల్లికి వందనం అనేటటువంటిది డబ్బులు అమౌంట్ పేరెంట్స్ యొక్క తల్లుల యొక్క ఖాతాలలో జమ అవుతున్నాయి. నేను కొంతమంది జమ అయినాయి, ఈరోజు కొంతమంది జమ అవుతాయి, రేపు కూడా కొంతమంది జమ అవుతాయి. దాదాపు రేపుతో 100% తల్లుల యొక్క ఖాతాలో తల్లికి వందనం అమౌంట్ జమ చేస్తారు. తల్లికి వందనం అమౌంట్ ఎందుకు జమ కాలేదో తెలుసుకోవడానికి కూడా లీప్ యాప్ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి పేరెంట్ స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నట్టయితే తప్పనిసరిగా లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు కనుక స్కూల్లో ఉండేటువంటి టీచర్లను కనుక సంప్రదించినట్టయితే ప్రతి ఒక విద్యార్థికి ఒక పెన్ ఐడి అనేటువంటిది ఉంటుంది. పెన్ ఐడి టీచర్కే తెలుస్తుంది. ప్రతి విద్యార్థికి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడి తీసుకొని మీరు కనుక ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా లీప్ యాప్ అనేటువంటిది వస్తుంది. ఇది లీప్ యాప్ అంటారు. ఈ లీప్ యాప్లో మనకి స్టూడెంట్, డిపార్ట్మెంట్ అనేటువంటి ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్ అయితే టీచర్లు లాగిన్ అయినటువంటిది. స్టూడెంట్ ద్వారా కనుక లాగినట్టయితే ఆ స్టూడెంట్ కనుక నొక్కినట్టయితే స్టూడెంట్ యొక్క ఐడి అడుగుతుంది. ఆ స్టూడెంట్ యొక్క ఐడి పాస్వర్డ్ సెట్ కనుక చేసుకున్నట్టయితే దాని ద్వారా లాగిన్ అయితే ఆ స్టూడెంట్ యొక్క వివరాలన్నీ కూడా ఏ పరీక్షలో ఎన్ని మార్కులు వచ్చాయి, తర్వాత ఆ స్టూడెంట్ తల్లికి వందనానికి ఎలిజిబుల్లా కాదా, తల్లికి వందనానికి ఎలిజిబుల్ అయితే అమౌంట్ పడిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ లీప్ యాప్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ లీప్ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు స్కూళ్ళలో ఉండేటువంటి టీచర్లు గైడ్ చేస్తారు. ఎందుకంటే లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే స్టూడెంట్ యొక్క పెన్ ఐడి అనేది ఉంటుంది. పెన్ ఐడి అనేది టీచర్ల దగ్గర ఉంటుంది, స్కూల్లో ఉంటుంది. కాబట్టి టీచర్లను కనుక సంప్రదించినట్టయితే మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తారు. ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన ద్వారా అన్ని వివరాలు కూడా సమగ్రంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని తమ విద్యార్థుల యొక్క ప్రతిభ ఏ విధంగా ఉంది, స్కూల్కి హాజరవుతున్నారు లేదా, మరి స్కూల్లో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకోవడానికి రాబోయేటటువంటి రోజుల్లో హై స్కూల్లో అయితే ఒక 10th క్లాస్ విద్యార్థి ఏ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి మెటీరియల్ కూడా లీప్ యాప్లో ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా లీప్ యాప్ ద్వారా మనకు లభిస్తాయి. కాబట్టి లీప్ యాప్ని బాగా అవగాహన చేసుకుని లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి పేరెంట్ టీచర్స్ మీటింగ్లో అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతాయి. స్కూల్లో ఏ విధంగా విద్యా బోధన జరుగుతున్నది, ఎటువంటి మెటీరియల్ని సరఫరా చేస్తున్నారు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎలా జరుగుతున్నది, దాని నాణ్యత ఏ విధంగా ఉందో కూడా మీరు ఉపాధ్యాయులు తెలపవచ్చు. ఆ మధ్యాహ్న భోజన పథకంలో ఏమన్నా కనుక మీకు ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది అనేది, క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీరు తెలుసుకొని తద్వారా మీరు అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులకి, హెడ్ మాస్టర్ గారికి సలహాలు కూడా ఇవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మెగా పేటీఎంలో తప్పనిసరిగా పాల్గొని మేము అమూల్యమైనటువంటి సలహాలని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. పాల్గొనేటటువంటి పేరెంట్స్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మెనూ ఇచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఏ పదార్థాలు వండించాలా, వాళ్ళకి పెట్టాలా, పేరెంట్స్కి పెట్టాలనేటువంటి కూడా ఇచ్చున్నారు. ఆ మెనూ ప్రకారమే వాళ్ళు సప్లై చేస్తారు. కానీ దాన్ని కూడా మీరు అందరూ కూడా టేస్ట్ చేసి దానిలో ఉండేటటువంటి క్వాలిటీని మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ప్రభుత్వం అనేక కోట్లు ఖర్చు పెట్టినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు కూడా ఇచ్చున్నారు. షూస్, యూనిఫాము, బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉంది, మీరు ఏ విధంగా సంతృప్తి చెందారు లేదా, విద్యార్థుల యొక్క చదువులు ఎలా రాణిస్తున్నారు మొదలైన విషయాలన్నీ కూడా టీచర్లతో మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.